10th క్లాస్ లో ఈ వీడియో కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. కట్టగదు అక్కడ ఉన్న కోసం. కారు ఇప్పుడు కాదమ్మా, చాలా Sobat. భయపడితే ఎలా వస్తారనమాట. బాగున్నారు అందరూ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రైడేస్ మా దగ్గర స్పెషల్ గా ఉంది, రండి అందరూ. హై ఫ్రెండ్స్, సో లాంగ్ టైమ్, లాంగ్ గ్యాప్. సో ఇప్పుడు తీసుకెళ్ళాం, టికెట్ తీసుకెళ్ళి లోపల ఎలా ఉంది అని చూసాం. ఎంట్రీ టికెట్ 20 రూపాయలు అంట. దోచుకుంటున్నారు సార్ వీళ్ళంతా. సో మళ్ళీ వచ్చాం, వెల్కమ్ బ్యాక్. టైటానిక్ అంట టైటిల్. సో మునిగిపోయిద్దో తెలీదో చూద్దాం లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ సూపర్స్ అనమాట. టైటానిక్ సెట్టింగ్ చేశారు, ఇవన్నీ రూమ్స్ అనమాట. కానీ విషయం ఏంటంటే ఆ రూమ్ లో డోర్ తీసుకొని వెళ్ళాలంటే డోర్ రాదు. ఓన్లీ ఫ్లాష్ మ్యాన్. అయ్యో ఫ్లాష్ మ్యాన్, ఎవరికి ఫోటోలు లేరు. జుట్టు కూడా ఐస్ పట్ లాగా ఫైనల్ ఏంటంటే టైటానిక్ లో ఉన్న ఆల్ క్యారెక్టరైజేషన్స్ ని ఒక పిక్చర్ జరిగింది అనమాట. ఓకే, అంటే ప్రెసెంట్ ఎంట్రీ వరకు ఓకే. టైటానిక్ ప్రెసెంట్ అలా ట్రావెల్ అవుతుంది. ఎండింగ్ అయ్యేసరికి మునిగిపోయిందో తెలియదు అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. అలా మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్లయితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సో మా మోస్టర్ మళ్ళీ వచ్చాడు గొడవ చేయడానికి. లాస్ట్ ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన మోస్టర్ ఈసారి టైటానిక్ లో తప్పిపోతాడా లేదా? మైక్ ఆన్లోనే ఉంది. ఫైనల్ గా అయితే లోపలికి వచ్చేసాం. సెట్టింగ్ మటుకు అదిరిపోయింది అనమాట. బయట ఎంట్రన్స్ వచ్చేసరికి టైటానిక్ సంబంధించిన ఎవరైతే యాక్ట్ చేశారో రోజ్ వీళ్ళందరి ఫొటోస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఈసారి ఎవ్రీథింగ్ కూడా పర్టికులర్ గా బాగా డిజైన్ చేశారు. సో సెట్టింగ్ కూడా ఏంటంటే చాలా న్యాచురల్ గా ఉంది అనమాట. సో అంచేత మై లైఫ్ లైన్, సో మా బటర్ఫ్లై అండ్ మా పొట్టి అండ్ యామిని అండ్ మా ప్రొడ్యూసర్ అండ్ ఎడిటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మొత్తం అనమాట ప్రీతి గారు, ఆదర్ ఫుడ్ కోడ్ డైరెక్టర్. సో ఇక్కడ మోస్టర్ అనమాట. లాస్ట్ టైం ఈ మోస్టర్ దగ్గర తెలిసిందే కదా. మీరు మా ఛానల్ లో వీడియో చూసినట్లయితే లాస్ట్ వీడియోలో ఆ మోస్టర్ చనిపోయాడు. మరి ఈ టైటానిక్ లో మరి ఎలా ఉంటాడో తెలియదు. కొత్త మాకు ఆదర్ ఫుడ్ కోర్ట్ సంబంధించి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, గోబీ మంచూరియా, చికెన్ కర్రీ, వాట్ ఎవర్ మేబీ అన్నిటికీ మనోడే అనమాట మొత్తము చెఫ్ మాస్టర్. సో తలకాయ చూడు ఎలా ఉంటున్నారు, చాలా మారిపోయారు. సో ప్రొడ్యూసర్ సారీ ప్రొడ్యూసర్ గారు ఏమంటారు బోర్డు మీద ఉంది ఏమంటావు? ప్రొపరేటర్. సారీ, మనం ఆ ఫీల్డ్ లో ప్రొడ్యూసర్ అన్నాం కానీ ప్రొపరేటర్ అనమాట. ఈ మోస్టర్ గుర్తున్నారుగా మీకు? లాస్ట్ టైం గుండెల్లో గులాబ్ జాములు కనిపించేలాగా మాట్లాడిన మా శశికి ఈసారి తప్పుకోకుండా చూసాం అనమాట. అయ్యో మర్చిపోయాను, అది వీళ్ళు చెప్తే బాగుండేది. చెప్పండి. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడేస్ మా దగ్గర స్పెషల్ గా ఉంది, రండి అందరూ. వచ్చేసరికి అప్పట్లో కార్ వీళ్ళ సంగతి తెలిసిందే కదా. ఏంటంటే మన ప్లాట్ఫామ్ బయట అలానే
మాకు ఒక ఫ్యామిలీలో ఒక మంచి చూసారు ఎలా చూస్తుందో అది మామూలుగా కాదనమాట. సో అరే రే చూస్తుండే మళ్ళీ మళ్ళీ వచ్చిందిరా మా వెంకాయమ్మ. బ్యాక్ 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 దే. సో దట్ పర్సన్ వైట్ ఉంది సార్, ఆమె వెంకాయమ్మ. నాకు సంబంధం లేదు, ముందు చదువుతున్నా. మొత్తం కర్తాకమేనే. జూనియర్ వెంకాయమ్మ అక్కడ ఉంది, అదిగోండి సీనియర్ వెంకాయమ్మ వెనకాల. Is our team Monster, Potty, and my butterfly and cute butterfly. Let's go లోపల ఎలా ఉందో చూద్దాం, ఎందుకంటే ఎక్కడే టైం అయిపోతే మళ్ళీ అసలే అమ్మగారు ఎత్తుకోరనమాట. ఇంకా అమ్మ ఎలా ఉందా? 10th క్లాస్ లో ఈ వీడియో కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. కరెక్ట్ అక్కడ ఉన్న ఆమె కోసం. అర్థమైందా? కారు ఇప్పుడు కాదమ్మా, చాలా బ్యాగ్ అమ్మా. సో టైటానిక్ మునిగిపోయినప్పుడు ఏదో సీనరీ అనమాట. దట్స్ అటమ్మ, నాకు సంబంధం లేదు, మునిగిపోయింది. వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు ఉండేవాళ్ళు కాదు, అన్ని అయ్యే తీయాలి. అన్ని దొరుకుతున్నారు బాగా. బాగున్నారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోతాయి వెళ్ళిపోయినా. ఏదో ఫైర్ ఉంది ఇక్కడ, ఉన్నాడు. లాస్ట్ ఫారెస్ట్ టీమ్ గొరిల్లా ఉందా? ఇటు వెళ్ళిపోయింది. లైట్ లైట్ స్లోగా స్లోగా స్లోగా. పైకి 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 వెళ్తుంది. ఏం గురు పిల్లలు పడేస్తావు గురు, నువ్వు పట్టుకోకుండా నువ్వు పైన నువ్వు ట్రై చేయి, బాగుంది. ట్రై చేయి, బాగుంది. సూపర్ డ్రైవింగ్. ఒక్కసారిగా మేము ఫుల్ చిల్ మోడ్లోకి వెళ్ళిపోయాం అనమాట. యామిని వల్ల అయితే ఇంకా మేము మా ఏజ్ని కూడా మర్చిపోయి అంత ఇదిగా మేము ఎంజాయ్ చేస్తున్నాము. సో ఫైనల్గా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కొంచెం ముందుకు వస్తున్నప్పుడు మాకు అనుకోకుండా ఒక అమ్మాయి మాకు ఏడుస్తూ కనపడలేదు, కానీ అలానే స్టన్ అయిపోయి అలానే చూస్తుంది. ఎవరు ఈ పాప అని చెప్పేసి చాలా ఎంక్వైరీ చేస్తే అక్కడ మ్యాటర్ ఏంటంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని మిస్ అయిపోయింది. సో వాళ్ళ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎవ్రీ లైఫ్లో ప్రతి ఒక్క పర్సన్ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతాయి. లాస్ట్ టైం మేము ఫేస్ చేసాము, అండ్ మన వీడియోలో కూడా ముందు చెప్పాం కదా, మోస్టార్ లాస్ట్ టైం 7 వండర్స్ అని చెప్పి ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తప్పిపోయి మా హార్ట్ ఫుల్ బ్లజ్డ్గా గులాబ్ జామ్ అయిపోయేలాగా తీసాడనమాట. మా శశికి అయితే జారిపోయిందనమాట హార్ట్ అయితే. సో ఆ విధంగా
మళ్ళీ ఇదే సిచ్యువేషన్ ఇలా ఫేస్ చేశాను. కానీ ఈ అమ్మాయి చాలా డేర్గా, అంటే వాళ్ళ పేరెంట్స్ వస్తారన్న నమ్మకంతో అలానే ఉంది. ఇంకా అమ్మాయిని కాసేపు అలా బుజ్జగించి లాలించి ఓకే అని చెప్పేసి చూస్తే మాట్లాడితే తీరా ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ ఆఫీస్లో చెప్పాను. కొంత టైం అంటే ఒక 15 మినిట్స్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అది కనపడుతున్న చూసారు వాళ్ళ పేరెంట్. ఇంకా వాళ్ళ పేరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కొంచెం క్రాస్ చెకింగ్ అనమాట. జస్ట్ లైక్ మీన్స్ ఇంత క్రౌడ్లో ఎవరెవరని తెలియదు కదా, ఎవరి పిల్లలే. సో దట్స్ వై కొంచెం అడిగానే వాళ్ళ నాన్నని చూడంగానే తను వర్క్ చేసుకోవడం అని చూసేసి ఓకే అని చెప్పేసి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇట్స్ ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి క్రౌడ్లో కానీ అలానే నెక్స్ట్ ఇలాంటి పెద్ద లైక్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఎగ్జిబిషన్స్ కానీ అండ్ జాతరలు తిరునాళ్ళు వీటిలో కన్ఫామ్గా ఫ్యామిలీతో మనం వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్నిసార్లు అంటే మనం అనుకోకుండానే కొన్ని సందర్భాల్లో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అంత మించి ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే పిల్లలకి అలా మిస్ అయినప్పుడు కొంచెం టెన్షన్ పడకుండా ఇలా ఉండండి చెప్పడం, ఒక మోటివేషన్ ఇవ్వడం కూడా మనకి అలా నేర్పించడం వల్ల స్కిల్స్ని వాళ్ళకి మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ పడకుండా అంటే మరీ ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా అప్పటికి మేము 25% మాత్రమే ఎగ్జిబిషన్ కవర్ చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఫుల్ రైడ్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ రైడ్స్ అనేది మనకు అందరికీ ఫేవరెటే కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాము. వాటర్ రైడ్స్లో కూడా చాలా విన్యాసాలు చేశారు మన మోస్టర్. మీరు ఒకసారి ఖచ్చితంగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఊపు, ఈ జోష్ అండ్ ఈ కిక్ ఇలానే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. అలానే ఇంకా మా వాళ్ళు వీఆర్ బ్యాక్. దట్ మీన్స్ చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఆ జోస్తో మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మోస్టార్ అయితే ఫస్ట్ ఎక్కాడు, తర్వాత మాకు చాలా వరకు అయినా టెన్షన్ పెట్టించాడు. అది నేను చెప్పడం కాదు, నా మాటలో కాదు, మీరే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా కంటిన్యూ చేసేద్దామా? తిప్పాలి పడవు. ఇప్పుడే స్టార్ట్ అయింది మా ఆదర్శ్ గాడి భయానక. ఆదర్శు తిప్పు రే. అరే నేను పట్టుకుంటారా? అది తిప్పుతుంది కూడా. పట్టుకుందయ్యా మా దొంగ నా కూతురా. మరి ఇంకేంటి నిజమా? ఇప్పుడుగా ఏంటిది? ఏంటిది ఇలా? కాసేపులో జెయింట్ వీల్ ఎక్కుతాం. ఆఫ్టర్ జెయింట్ వీల్ తర్వాత కూడా మళ్ళీ వీడియో ఎక్కుతాం. ఒక్కొక్కరు ఫేస్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయిందనమాట జెయింట్ వీల్. అలానే మన పొట్టి బ్యాచ్ ఏమో పొట్టి
ఇప్పుడు చాలా మంది చెప్తారంటే భయపడితే ఎలా అరుస్తారనమాట. బాగుందా? సూపర్ సూపర్. ఎలా ఉంది? బాగుందా? వచ్చిన దగ్గర నుంచి అప్పుడు తింటాను ఉన్నాడు. వాలంటీర్, గ్రామ వాలంటీర్ వచ్చారండి. ట్యాప్ పట్టుకుని వచ్చారు. బాబు ఎవరు కావాలి? లేడండి. పడే తిను. మొత్తం తినేసాడు. వచ్చి దగ్గర నుంచి అప్పుడు తినేసాడు ఆయన. తిను. సూపర్. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే కంప్లీట్ గేమ్ వాడికి ఎంకరేజ్ చేయాలి. కన్ఫర్మ్గా షేక్ నయం షేక్ కార్డు ఇచ్చేస్తాడు. అనుకున్నాడు వాడు వీర వర్జనలు వదిరా ఉన్నా వనితలు. అమ్మా ఎలా ఉందమ్మా? బట్ ఏంది ఎలా ఉందిరా? అబ్బా చికెన్ పీస్ తింటున్నావా? చికెన్ 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 చచ్చిపోయిందమ్మా కోడి. అది ఆగా అప్పుడే కాదు. తీసుకో గురు.
బాగుంది. రోడ్లో పెట్టుకొని అంతే ఉంచు. వేడిగా ఉండదు రా. అంతే ఇంకా. సో ఫైనల్గా ఈ వీకెండ్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. మా చిల్ మోడ్ జోష్ మోడ్తో ఒక గుడ్ క్యూట్ అండ్ స్వీట్ అండ్ మెమరీస్తో మేము ఆ వీడియోని క్యాప్చర్ చేయడం జరిగింది. అలానే ఈ వీడియో మీరు కూడా చూస్తారని చెప్పేసి అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సీ యూ సూన్.